ఇక సూర్యాపేట జిల్లా వార్తలకు సోలు చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుండగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడంతో పాటు తోఫా అందజేసేవారని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలకు మంగళం పాడింది. రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు ఇచ్చేటువంటి తోఫా పథకానికి కూడా మంగళం పాడిందని కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన విధంగా తోఫాలు అందజేయాలని, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో ధర్మభిక్షం వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రజల కోసమే తమ జీతాన్ని అంతా కూడా దారపోశారు. ప్రజా ఉద్యమాలకు అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు ధర్మభిక్షం అంటూ కూడా ఆయన కొనియాడారు. ఆయన సూచించినటువంటి మార్గంలోనే ప్రతి ఒక్కరు కూడా పయనించాలి, ప్రజా సమస్యల కోసం అలుపెరిగిన పోరాటం చేయాలని కూడా ఆయన సందర్భంగా సూచించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం ధర్మజిగూడెం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్నటువంటి 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వేగంగా కంటైనర్కి ఢీకొనడంతో బస్సులలో ప్రయాణిస్తున్నటువంటి 13 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరొక 40 మంది కూడా అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. కంటైనర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సులు కంట్రోల్ కాక ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులందరూ కూడా కామినేని ఆసుపత్రి నుంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు.